Hello everyone, welcome to RV English. I am Pawan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు యాజ్ అనే పేరుని ఇంగ్లీష్లో ఎలా యూస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో నేను మీకు యాజ్ అనే వర్డ్ని ఎలా యూస్ చేయాలో డిస్కస్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. అండ్ మనం యాజ్ అనే పేరుని రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం, మ్యాగజైన్స్లో, చిల్డ్రన్స్ స్టోరీస్లో అండ్ ఇంగ్లీష్ మూవీ సబ్ టైటిల్స్లో, డైలీ కన్వర్జేషన్స్లో మనం ఈ యాజ్ అనే పేరుని ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీకు ఈ పేరుని ఎలా యూస్ చేయాలో తెలిస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ క్లియర్గా అర్థమవుతుంది అండ్ మీరు ఓన్గా సెంటెన్స్ మేక్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఎలా యూస్ చేయాలో అర్థమవుతుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఈ యాజ్ని టూ థింగ్స్ని కానివ్వండి, టూ పర్సన్స్ని కానివ్వండి ఈక్వల్గా కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం. మనం ఈ యాజ్ని టూ థింగ్స్ని కానివ్వండి, టూ పర్సన్స్ని కానివ్వండి ఈక్వల్గా కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. టుడే ఈజ్ యాజ్ హాట్ యాజ్ ఎస్టర్డే. టుడే ఈజ్ యాజ్ హాట్ యాజ్ ఎస్టర్డే అంటే ఈరోజు కూడా నిన్నటిలాగే వేడిగా ఉంది అంటున్నాం. సో ఈరోజు కూడా నిన్నటిలాగే వేడిగా ఉంది అంటున్నాం. సో మనం ఇలా ఈ రోజుని నిన్నటిని ఈక్వల్గా కంపేర్ చేస్తున్నాం. సో ఇలా ఈక్వల్గా కంపేర్ చేసినప్పుడు మనం యాజ్ అనే పేరుని యూస్ చేస్తాం. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. గీత ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ హర్ బ్రదర్. గీత ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ హర్ బ్రదర్ అంటే గీత కూడా ఆమె బ్రదర్ లాగే క్లెవర్ అంటున్నాం ఇక్కడ. అంటే ఇద్దరు క్లెవర్, గీత కూడా తన బ్రదర్ లాగే క్లెవర్ అని చెప్తున్నాం. అలా ఈక్వల్గా కంపేర్ చేస్తున్నాం. మై హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ యువర్స్. మై హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ యువర్స్ అంటే మా హౌస్ కూడా మీ హౌస్ లాగే బిగ్గా ఉంటుంది అంటున్నాం. అంటే నన్ను ఈక్వల్గా కంపేర్ చేస్తున్నాం. సో ఇలా యాజ్ మనం ఈక్వల్గా కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. హీ రన్స్ యాజ్ క్విక్లీ యాజ్ చీతా. హీ రన్స్ యాజ్ క్విక్లీ యాజ్ చీతా అంటే అతను చీతా లాగే ఈక్వల్గా పరిగెడతాడు అంటున్నాం. They answered the questions as correctly as the toppers. They answered the questions as correctly as the toppers అంటే వారు టాపర్స్ లాగే క్వశ్చన్స్ ని ఆన్సర్ చేశారు. సో ఇలా మనం యాజ్ ని ఈక్వల్ కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ నెగటివ్ సెంటెన్సెస్ లో కూడా యూస్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, గీత ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ హర్ బ్రదర్. గీత తన బ్రదర్ లాగా క్లెవర్ కాదు అని. సో ఇలా మనం యాజ్ ని comparison, equal comparison చేయడానికి యూస్ చేస్తాం. So this is all about how to use as in English. I hope you understood this video. If you like it, please subscribe to my channel and share it with your friends. I'll upload many more videos. Thank you. See you with another video.